రిమ్స్ సౌజన్యంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం ఎన్జీఓ హోంలో జరిగిన రక్తదాన శిబిరంలో దాతలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సూర శ్రీనివాసరావు శిబిరాన్ని ప్రారంభించారు. ఏపీ విశ్రాంత ఉద్యోగుల సమైక్య చైర్మన్ చౌదరి పురుషోత్తమ నాయుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంత సాయిరాం ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ ప్రాణదాతలు కావాలని కోరారు. రక్త నిల్వల ఆవశ్యకతను గుర్తించి ఇలాంటి శిబిరాలను నిర్వహించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సూర్యప్రకాశ్రావు, జిల్లా అధ్యక్షుడు కె సుందర్రావు మాట్లాడుతూ ఇందుకు సహకరించిన రక్తదాతలకు, సంఘం సభ్యులకు, వైద్యులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వీళ్ళంత వరకు రక్త కొరతని తీర్చాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా ఎందుకంటే ఈరోజు ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు ఉన్న రోడ్స్ సంబంధించి హైవేలో అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల చాలా ఎక్కువ రక్త కొరత అనేది ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘం అయితేనేమి, అలాగే పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇది ఎప్పటికప్పుడు దీన్ని నిర్వహించాలనే ఆలోచనతో సాయిరామ్ గారు అయితేనేమి, మా సంస్థల గారు, మేమందరం కూడా రైనాటమీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ శ్రీదేవి మేడం గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ అందరం కూడా రక్తదానాన్ని చేయాల్సింది సందర్భంగా యువతకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో మరెన్నో కార్యక్రమాలు ఈ ఎన్జిఓ హోంలో ఈ రక్తదాన శిబిరాలని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బ్లడ్ అవసరం కాబట్టి యాక్సిడెంట్ కేసెస్కి, అటువంటి తలసేమియా పేషెంట్స్కి వీరందరికీ బ్లడ్ అవసరం కాబట్టి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మిగతా కూడా ఇక నుండి కూడా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు అరేంజ్ చేసి ఈ రక్త కొరతని నివారించడానికి అన్ని సంఘాలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఇచ్చి ప్రాణదాతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్జిఓలో జరుగుతున్న రక్తదాన కార్యక్రమానికి ముఖ్యంగా రిమ్స్ వైద్య కళాశాల వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఎన్జిఓస్ అధ్యక్షుడు సాయిరాం గారి కృషితో, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషితో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము కూడా 5 డోనర్స్ తీసుకొస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా మంచిది. జిల్లాలో రక్తం చాలా కొరతగా ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. గర్భిణీ స్త్రీలకు అవసరం, తలసేమియా పేషెంట్లకు అవసరం, ఇలాగే అనేక మందికి చాలా అవసరం. ఆ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్పతనం. రిమ్స్ కళాశాల వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చేస్తాం ఈ రక్తదాన కార్యక్రమానికి మేము యాక్చువల్గా అందరూ 70 సంవత్సరాలు దాటాడువే మేము ఎవరు అయినా యూత్ని పిలిచాం. ఈరోజు 5 కూడా వస్తున్నారు. మేము ఇలాగే చేస్తుంటాము. మీ ముఖ్యంగా రిమ్స్ కళాశాల వైద్య కళాశాల రోగులకైతేనేమి, ఈ యాక్సిడెంట్స్లో ఉన్న వాళ్ళకైతేనేమి రక్తం అవసరం అవుతుంది. సొసైటీలో కూడాను ఈ రక్తదానం పట్ల కొంత అవగాహన లేకపోవడం వల్ల కూడా మనం స్కేర్ సిటీని ఎదురవుతున్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. రక్తదానం చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా అది ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ అని చెప్పి సొసైటీలో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఈరోజు ఈ రక్తదాన శిబిరాలు ముందుకు రావడం శుభపరిణామం. వారికి రక్తదానం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది తీర్చాలంటే పబ్లిక్ అవేర్నెస్ చాలా ముఖ్యం. అందరిలోనూ కూడా చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శాఖ సిబ్బంది, డాక్టర్లకి అందరికీ